Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ట్రూ ఐమాక్స్ తో రాబోతున్న వారణాసి ఫిలిం, రికార్డుల వేట మొదలుపెట్టిన పెద్దిగాడు, అల్లు అర్జున్ నుంచి మిస్ అయిన క్రేజీ ఫిలిం, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. నిఖిల్ బర్త్డే సందర్భంగా నిన్న రావాల్సిన ఒక వీడియో ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. అండ్ దీనివల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఓ పక్క పెద్ద మేనియా నడుస్తూ ఉంటే ఇలాంటి మేకింగ్ వీడియోలు సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటాయి. ఇప్పుడైతే నో యూజ్. ట్రూ ఐమాక్స్ ని తెలుగు వాళ్ళకి పరిచయం చేయబోతున్నాడు రాజమౌళి. మల్టిపుల్ స్క్రీన్స్ లో ఐమాక్స్ అయితే మనకి స్టార్ట్ కానుంది. ఏఎంబీతో పాటు రానా దగ్గుపాటి కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయబోతున్నాడు. సో తెలుగు వాళ్ళకి జేమ్స్ కెమెరాన్లో తయారయ్యాడు రాజమౌళి. ఇక మహేష్ బాబు బుచ్చిబాబు క్రేజీ కాంబో కూడా రెడీ కానుంది. ఇప్పటికే మహేష్ బాబు చాలా స్క్రిప్ట్లు వింటూ ఉండగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉంది. అండ్ ఇప్పుడు బుచ్చిబాబు కూడా నేనొక్కడికి ఎలానో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండడంతో మహేష్ బాబు కోసం ఒక కథ రాసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే పెద్ద రిజల్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. లేదంటే మహేష్ బాబు ప్రాజెక్ట్ ఒప్పుకోడు. ఇక సెట్ కెళ్లకుండానే షెల్వ్ అయిపోయిన మరొక సినిమా అల్లు అర్జున్ 23. అల్లు అర్జున్ రాక సినిమా తర్వాత యాక్చువల్ గా స్టార్ట్ చేయాల్సిన సినిమా అయితే. అండ్ లోకేష్ కనకరాజ్ స్టైల్ అల్లు అర్జున్ కి బాగా సెట్ అవుతుందని అంతా నమ్మారు. బట్ ఇప్పుడు చూస్తే చాలా కారణాల వల్ల ఈ సినిమా షెల్వ్ అవడానికి రెడీ అవుతుంది. లోకేష్ కనకరాజ్ తీసిన సినిమాల కంటే షెల్వ్ అయిన సినిమాల లిస్టే ఎక్కువ. అండ్ ఇప్పుడు ఆ లిస్ట్ లోకి వెళ్లబోతుంది ఈ సినిమా. జూన్ 10th బాలయ్య బర్త్డే వచ్చింది అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ కి పండుగ అని చెప్పొచ్చు. అండ్ ఆ రోజు ఎన్బికే ట్రిపుల్ 1 సినిమాకి సంబంధించి సర్ప్రైజ్ కూడా ఉండనుంది. నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అంటూ ఒక అనౌన్స్మెంట్ అయితే ఈ రోజు సినిమాకి సంబంధించి వచ్చింది. అండ్ ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా కావాల్సింది అయితే ఖచ్చితంగా ఫస్ట్ లుక్ అయితే వస్తుంది. బట్ దాంతో పాటు ఒక గ్లిమ్స్ కూడా వదిలారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక పెద్ద విషయానికి వస్తే సెన్సేషన్ అనేది చిన్న మాటగా చెప్పొచ్చు. సరిగ్గా టైంకి బుకింగ్స్ కనుక ఓపెన్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పాటికే ప్రీసేల్ తో 50 కోట్ల మార్క్ ని చూసుండే వాళ్ళం. బట్ ఇప్పుడు ఆ పాసిబిలిటీ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. నార్త్ అమెరికాలో రేపటికి 1 మిలియన్ టచ్ చేయబోతున్న ఈ సినిమా ఇండియాలో ఓవర్సీస్ నెంబర్ ని కూడా ఇప్పటికే క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు 11 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తే ఇండియాలో ప్రీమియర్స్ తో 5.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒక రోజుకి ముందే 5.7 కోట్ల గ్రాస్ అంటే చిన్న విషయం కాదు. అండ్ రేపు షోలు పడే టైంకి 10 కోట్ల మార్క్ అనేది టచ్ అయితే ఫైనల్ గా 15 కోట్లు అయితే ఇండియన్ ప్రీమియర్స్ తో టచ్ చేయొచ్చు. బట్ ఇది రికార్డ్ కి మాత్రం చాలా దూరంగానే ఉంటుంది. బట్ చరణ్ కి కెరీర్ బెస్ట్ నెంబర్ గా చెప్పొచ్చు. ఇక ఆంధ్రలో ఇప్పటికే 5 కోట్ల మార్క్ ని డే 1 టచ్ చేయగా కర్ణాటకలో ప్రీమియర్స్ ప్లస్ డే 1 2 కోట్ల మార్క్ అందుకుంది. ఇదైతే మాస్ బ్యాటింగ్. ఇక తమిళనాడులో 4 లక్షలకి దగ్గరగా రాగా ఇండియాలో ప్రీమియర్స్ ప్లస్ డే 1 15 కోట్ల మార్క్ దాటింది. అండ్ ఇందాక చెప్పుకున్న ఓవర్సీస్ లో 11 కోట్లు యాడ్ చేస్తే ఇప్పటి వరకు 26 కోట్ల మార్క్ దాటిన ఈ ఫిలిం ఈ రోజు కంప్లీట్ అయ్యేసరికి 30 కోట్లు టచ్ చేయబోతుంది. సో ఫైనల్ ప్రీసేల్ 50 కోట్లు టచ్ చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే నైజంలో ప్రీమియర్స్ ఉన్నాయి అండ్ హైక్స్ కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా షోస్ కూడా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. సో చూడాలి ఫైనల్ ప్రీసేల్ ఎక్కడికి వెళ్తుందో. సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా అప్డేట్ చేస్తా. సో నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియోస్ ని షేర్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ద డే 1 ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.